ఒక 2 డేస్ అయింది. మొన్న ఒకటే అయింది. నిన్న నుంచి మనం మిల్స్ లేదు, తర్వాత పూరీ లేదు, అన్నీ బంద్ చేసి పెట్టుకున్నాం. హోటల్ నడిపేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక గిరాకీ కూడా వచ్చే గిరాకీ కూడా మన వేడికి కూడా ఇవ్వడానికి అవుతలేదు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం మన దీని గురించి కొంచెం ఏమైనా కొంచెం వ్యవస్థ చేస్తే బాగుంటుండే. అందరూ కొంచెం మన ఒకటే కాదు, మనలాంటి చాలా మంది కాదు. హైదరాబాద్లో ఎన్ని హోటల్ ఉందంటే మనం సుప్రభాత్ గ్రూపే ఒక 10-12 హోటల్ ఉంది మేడం. ఒక్క హోటల్ కూడా అన్ని హోటల్ ఇదే ప్రాబ్లం ఉంది. ఎట్లా సార్ ఎన్ని రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? మనకి నిన్న నుంచి స్టార్ట్ అయింది ఎక్కువ. మొన్న వరకు బాగానే ఉండే. నిన్న నుంచి మాత్రం గ్యాస్ లేదు, ఏం లేదు. ఈ రోజు అయితే అసలు ఏం నడిపేని కూడా కాదు, అట్లా ఉంది. చాలా ప్రాబ్లం అవుతుంది. దాదాపు మీ హోటల్లో టిఫిన్ చేస్తారు, ఫుడ్ ఉంటుంది, మీల్స్ ఉంటుంది. అంటే ఈరోజు ఏం చేయలేదా? ఇవ్వరు ఇక. మీల్స్ రెడీ చేయలేదు, పూరి రెడీ లేదు, చపాతి గిపాతి ఏం లేదు. అన్నీ బంద్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు రేపు ఓపెన్ చేయడానికి కూడా లేదు. ఇక ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వర్కర్స్ జీతం అది ఇది కిరాయి అన్నీ కట్టాలా మేడం. చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్లా మరి మీకు కావచ్చు, వర్కర్స్ కావచ్చు, ఎట్లా చేస్తారు మీల్స్? ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఏదైనా దీని గురించి ఆలోచించి కొంచెం హెల్ప్ చేస్తే మనకు కూడా వాళ్ళ జీతం కూడా ఇవ్వాలి. ప్రాబ్లం అవుతుంది. బంద్ చేసి పెట్టుకుంటే మనం వాళ్ళకి కడుపు నిండాలని అన్నని పెట్టడానికి కూడా గ్యాస్ లేదు మన దగ్గర. రన్నింగ్ ఉంటే వాళ్ళకి కడుపు అనేది పెడతాం కదా. ఇప్పుడు కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా మన దగ్గర లేదు మేడం. అట్లా ప్రాబ్లం ఉంది గ్యాస్. ఎట్లా మరి మీరు గ్యాస్ అడుగుతుంటే ఆ ఏజెన్సీలు ఏమంటున్నాయి? ఇప్పుడే అదే దాని గురించి మాట్లాడితే రేపు పొద్దున్న పంపిస్తా, ఎట్లా పొద్దున్న నుంచి అదే ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఫోన్ చేస్తే పొద్దున్న పంపిస్తా అంటున్నాడు. పొద్దున్న పంపిస్తా అంటే పొద్దున్న మనం ఓపెన్ చేయని కూడా ఛాన్స్ లేదు, అట్లా ఉంది. అంటే మీకు డైలీ ఎన్ని సిలిండర్లు పడతాయి? మనం డైలీ 2 సిలిండర్ కావాలి మేడం. డైలీ 2 కావాలి. ఇప్పుడు సగం మనకి ఏం లేదు. నిన్న నుంచే ఒక సగం అయితే పొద్దున్న ఒక ఐటెం చేసుకొని అట్లా అమ్మేస్తుండే. గిరాకీ వచ్చే గిరాకీ లేదన్న కూడా అని మిల్స్ అన్నీ బంద్ చేసినాం. అట్లా అన్నమాట. ఎట్లా మరి మీ హోటల్స్ కావచ్చు, హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి? హాస్టల్ పరిస్థితి, ప్రతి ఒక్క పరిస్థితి ఇట్లానే ఉంది. అన్ని జాగాలో ఇదే ఉంది. మన హోటల్ అన్ని 10-12 హోటల్లో అన్ని హోటల్లో ఇదే ప్రాబ్లం మేడం. అసలు ఎందుకు ఇంత సంక్షోభానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం అంటే అదే కదా, అన్నీ చెప్పేది. అక్కడ వార్ నడుస్తుంది కదా, దాంతో ఇబ్బంది అయితే అక్కడంతా సర్వీస్ సప్లై అయితే లేదని దానికోటే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు అన్నమాట.